వృషభ రాశి వారికి 7, 8, 9వ తేదీల్లో మీకు జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. మీ జీవితంలోకి ఒక కొత్త వ్యక్తి ప్రవేశించబోతున్నారు. ఆ వ్యక్తి ఎవరో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. మీరు ఎన్ని పనుల్లో ఉన్నా సరే ఖచ్చితంగా ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు వినటం వలన ఆ వ్యక్తి ఎవరు, ఏంటి, అసలు మీ జీవితంలో ఆ వ్యక్తి వల్ల జరిగేటటువంటి మార్పులేంటి, మీకు మంచి జరగబోతుందా లేకపోతే ఆ వ్యక్తి వల్ల నష్టాలు జరగబోతున్నాయా, లేదా మీకు ఇష్టమైనటువంటి వ్యక్తా లేకపోతే మీకు ఏదన్నా శత్రువుగా కలిగించేటటువంటి వ్యక్తా, ఇలాంటివన్నీ కూడా వీడియోలో చక్కగా వివరించబడతాయి కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు విని ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. వృషభ రాశి వారిది రాశి చక్రంలో 2వ రాశి. వీరి రాశికి అధిపతి శుక్రుడుగా ఉన్నారన్నమాట. శుక్రుడు అంటేనే అదృష్టం, ఐశ్వర్యం, కళ. వీరి జీవితంలో చాలా వరకు కూడా ఒక మంచి పాజిటివ్ వాతావరణం అనేది ఈ శుక్రగ్రహం వల్ల ఈ వృషభ రాశి వారికి ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ వృషభ రాశి వారు వ్యక్తిగతంగా చాలా మంచివారు. వీరు చాలా ధైర్యస్తులు. అంటే వీరు గొప్ప గుణంలో కానివ్వండి, వీరు సహాయం చేసేటటువంటి మనస్తత్వంలో కానివ్వండి, మంచితనంలో కానివ్వండి, వీరు చాలా గొప్పగా ఉంటారనమాట. మనుషులు ఎంత గంభీరంగా ఉంటారో వీరి మనసు అనేది అంత సున్నితంగా ఉంటుందన్నమాట. వృషభ రాశి వారిని అర్థం చేసుకోవటం అంటే అంత ఈజీ కాదండి, చాలా కష్టంగా ఉంటుందన్నమాట. అలాగా వీరిని అర్థం చేసుకొని వీరి ప్రేమను గనక పొందగలిగితే వారు నిజంగా అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు. అయితే వీరు చేసినటువంటి మంచి పనుల వల్ల కానివ్వండి, లేదా వీరు చేసినటువంటి అంటే ఏదైనా సరే అందరూ బాగుండాలి, అందులో మనము ఉండాలి, ఎవ్వరికి మన మాట వల్ల కానీ లేదా మన ప్రవర్తన వల్ల కానీ ఎటువంటి ఇబ్బంది కలగకూడదు అని చెప్పేసి ఎప్పుడూ కూడా వీరు మనసులో కోరుకుంటూ ఉంటారనమాట. ఆ మనస్తత్వం వలన వీరికి చాలా వరకు కూడా ఇప్పుడు అనుకూలమైనటువంటి సమయం అని చెప్పుకోవచ్చు అనమాట. ముఖ్యంగా ఈ వృషభ రాశి వారు ఏంటంటే కష్టజీవులు. ఎప్పుడూ కూడా కష్టాన్ని నమ్ముకున్నటువంటి వ్యక్తులు అనమాట. వీరి చెమట తీసేసి వీరి జీవితంలో ఆ చెమటతో కష్టంతో సంపాదించుకున్నటువంటి ప్రతి రూపాయే. అంతేకాని వీరికి స్థిరాస్తులు, తాతల ఆస్తులు, తండ్రుల ఆస్తులు ఇలాంటివి చాలా తక్కువగా ఉంటాయన్నమాట. రెక్కల కష్టం మీద కుటుంబాన్ని వీరు లాక్కొచ్చుకునేటటువంటి ఆ యొక్క స్థితి అనేది ఎక్కువగా ఈ వృషభ రాశి వారిలో మనం చూస్తూ ఉంటామన్నమాట. అయితే ఈ వృషభ రాశి వారిలో కొన్ని రకాలైనటువంటి సమస్యలు వీరు చేసేటటువంటి పొరపాట్ల వల్ల ఎదురవుతూ ఉన్నాయని చెప్పుకోవచ్చు అనమాట. ఈ వృషభ రాశి వారిలో చేసేటటువంటి మొట్టమొదటి పొరపాటు ఏంటి అనంటే, ఏదైనా సరే ఎదుటివారి మాటల్ని, చెప్పుడు మాటల్ని ఎక్కువగా వింటూ ఉంటారనమాట. అంటే అది చిన్నవాళ్ళు అవ్వచ్చు లేదా పెద్దవాళ్ళు అవ్వచ్చు. ఒక చిన్న విషయమేనండి, పెద్ద పెద్ద నిర్ణయాలని చెప్పేసి మనం అంటల్లా. పెద్ద నిర్ణయాల కాడ కూడా ఇలాగే ఉంటుందన్నమాట. చిన్న విషయం కాడి నుంచి మనం గమనించుకున్నట్లయితే వీరు ఒక నిర్ణయం తీసుకుంటారు. కానీ ఎదుటివారు దానికి కాదు, అలా కాదు, ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పి ఇలా అన్నప్పుడేంటంటే తెలియకుండానే వీరు ఎదుటివారి నిర్ణయానికి అనుకూలంగా మారిపోతూ ఉంటారు. వీరు చేసింది తప్పేమో అని చెప్పేసి భావిస్తూ ఉంటారనమాట. అలాగా సరే, ఒకరి మాట, కుటుంబ సభ్యుల మాట వినటంలో మనకి ఎటువంటి తప్పు లేదు. ఎందుకంటే మన జీవితంలో కుటుంబ సభ్యులతో మనకెప్పుడూ కూడా కలిసిమెలిసి ఆ వారితో ఒక జీవితాంతం కూడా ఒక అనుబంధం అనేది ఉంటుంది కాబట్టి కుటుంబ సభ్యుల మాట వినటంలో తప్పు లేదు. అలాగే బయట వారు కూడా ఏంటంటే వీరికి అనుకూలంగా ఒక మాటను చెప్పినప్పుడు మరి ఆ అనుకూలతలో నిజంగా అది మనసులో నుంచి వచ్చినటువంటి అనుకూలత, లేకపోతే ఏంటి వారికి తోచింది ఏదో చెప్తున్నారా అన్నది ఆలోచించకుండా ఆ మాట ఎక్కడన్నా వీరికి ఓకే అని చెప్పేసి అనిపిస్తే వెంటనే మళ్ళీ ఆ నిర్ణయాన్ని మార్చుకుంటూ ఉంటారనమాట. అదే వీరిలో చేసేటటువంటి చాలా పెద్ద పొరపాటుగా చెప్పుకోవచ్చు అనమాట. సొంత నిర్ణయాలు, ఇప్పుడు కష్టం అనేది మీ కష్టంతో, మీరు రెక్కల కష్టంతో మీరు కుటుంబాన్ని ఎలాగైతే లాక్కొచ్చుకుంటున్నారో అలాగే నిర్ణయాలు కూడా మీ జీవిత పరంగా మీవే ఉండాలి కదా. మీ నిర్ణయాలు కాకుండా మీరు వేరే వాళ్ళ నిర్ణయాలకు ఎందుకు సమ్మతంగా ఉంటున్నారు? మీ నిర్ణయాల మీద మీకెందుకు నమ్మకం ఉండట్లేదు? మీరండి, మీ మనసు, మీరు, మీ జీవితం మీది అయినప్పుడు ఏదైనా సరే కానివ్వండి, 1కి 4 సార్లు నిదానంగా ఆలోచించి తొందరపడకుండా మీ జీవితంలో మీరు నిర్ణయం అనేది తీసుకోగలిగినప్పుడు మీకు బాగా కలిసి వచ్చే అవకాశం అనేది ఉంటుంది. లేదా కుటుంబ సభ్యులతో చర్చించాలి. కుటుంబ సభ్యుల్లో ఒకరు మీకు అనుకూలంగా ఉంటారు కదా, అలాంటి వారి నిర్ణయాలు మీకు కలుసుబాటుగా ఉంటాయి. అలా కాకుండా ఎవరు ఏది చెబితే అది అలా చెప్పుకుంటూ వినుకుంటా పోతే ఎంతమంది అని వింటాము చెప్పండి, ఒకసారి మీరు ఆలోచించండి. అంటే అక్కడ మీ యొక్క వ్యక్తిత్వం అనేది చాలా వరకు కూడా తెలియకుండానే మీరే దిగజార్చుకుంటున్నారనమాట. కాబట్టి ఎప్పుడూ కూడా అంటే మొహమాటం కోసమో లేదా మంచితనం కోసం అని చెప్పో లేకపోతే ఇంకో దానికోసమో మీరు ఎదుటి వారిని సంతోషపెట్టాలి అంటే వాళ్ళ మాట వింటుంటే
వాళ్ళు సంతోషపడతారు అనే ఒక భావనతో అవ్వచ్చు, లేదా తెలిసిన వారి స్నేహితులని అవ్వచ్చు. ఇట్లా ఏంటంటే అనుకూలంగా ఎదుటివారికి పోతూ ఉంటుంటే అక్కడ మీ జీవితాన్ని మీరు చాలా కోల్పోతూ ఉంటారు. ఎందుకంటే ఎవరైనా సరే వాళ్ళు ఏం మాట చెప్తారో వాళ్ళు కాసేపుంటే మర్చిపోతారు. వాళ్ళ విషయాల్లో వాళ్ళు నిమగ్నం అవుతారు. మీ విషయాలు గుర్తుపెట్టుకోరు వాళ్ళు. అలా కాకుండా వాళ్ళ విషయాలను మీరు గుర్తుపెట్టుకొని ఆ నిర్ణయం మీద మీరు నిలబడినప్పుడు ఆ విషయంలో ఫెయిల్ అయ్యారనుకోండి, దాని గురించినటువంటి బాధ కూడా మీరే పడాల్సి ఉంటుంది. కాబట్టి ఎవరిని కూడా అతిగా నమ్మవద్దు. మీ నిర్ణయం మీద మీరు నిలబడండి. మీ కష్టాన్ని మీరు ఎలాగైతే నమ్ముకున్నారో మీ ఆలోచనను కూడా మీరు నమ్ముకోండి. ఇక వీరు చేసేటటువంటి రెండవ పొరపాటు ఏంటి అనంటే, వీరు దైవాన్ని నమ్ముతూ ఉంటారండి. ఆ విషయం చాలా మంచిదని చెప్పుకోవచ్చనమాట. దైవాన్ని నమ్మి ఏదన్నా ఒక ఉద్యోగం అవ్వచ్చు, లేదా ఒక వ్యాపారం అవ్వచ్చు, లేదా ఒక పని మీద బయటికి వెళ్తాం అవ్వచ్చు. ఇట్లా ఏదైనా సరే ఏ పని మొదలు పెడుతున్నా కూడా వీరు దైవనామస్మరణ చేసుకుంటూ ఉంటారు. మనసులో దైవాన్ని, అయ్యా అంతా నీదే భారం అని చెప్పి వారి నమ్మిన దైవాన్ని, ఇష్టదైవాన్ని మనసులో తలుచుకొని చేస్తూ ఉంటారు. అయినా కూడా దైవాన్ని నమ్ముకున్నా కూడా వీరికేంటంటే పని మీద సందేహం అనేది ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు మళ్ళీ ఆ పని అవుతుందా లేదా? ఈ పనిలో ఏదన్నా అడ్డంకులు ఉంటాయా? ఏదన్నా జరుగుతుందా? మనం ఏదన్నా పట్టించుకోవట్లేదా? అని చెప్పేసేసి ఆ పనికి తగినటువంటి కష్టమంతా పడి అంతా రెడీ చేసుకొని పెట్టుకున్న తర్వాత దైవాన్ని కూడా నమ్ముకొని పని మొదలుపెట్టిన తర్వాత పనిలో దిగిన కాడి నుంచి మళ్ళీ పీకులాట అనమాట. అవుతుందా లేదా? అవుతుందా లేదా? ఏం జరుగుతుంది? తప్పు చేస్తున్నామా? అని చెప్పి ఇలాంటి అనుమానం అనేది చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ సింహరాశి వారిలో. కాబట్టి మీరు అది కూడా తొందరగా తీసేసుకుంటే మంచిదండి. ఎందుకంటే మనం చేయాల్సిన ధర్మం ప్రకారం మనం చేస్తున్నాము. దైవాన్ని నమ్ముకున్నాము. ఇక అప్పటికి కూడా మనం ఆలోచిస్తే ఏంటంటే దైవాన్ని మనం అనుమానించినోళ్ళము, దైవాన్ని అవమానించిన వాళ్ళం అవుతామన్నమాట. దైవం మీద ఒక నిర్ణయం అనేది పెట్టినప్పుడు దైవం ఏదన్నా చేయనివ్వండి, అంటే ముంచుతాడో తేల్చుతాడో ఆ దైవానికి తెలుసు. ఆ దైవం ఇక దైవానికి వదిలేసేయండి. ప్రయత్నం వరకు మన వంతు. అసలు ఏది చేయకుండా దైవం మీద వదిలేయటం చాలా తప్పు. కానీ మనం చేయాల్సింది మనం చేశాం కాబట్టి ఇక దైవం మీద నిర్ణయం వదిలేయటంలో ఎటువంటి సందేహము లేదు. దైవం మీద ఒక్కసారి నిర్ణయం అనేది పెట్టిన తర్వాత అది అయినా అవ్వకపోయినా దైవ చిత్తంగా మనం స్వీకరించాలి. అంతేకాని మనం అనుమానిస్తే దైవాన్ని అనుమానించినట్లు, దైవాన్ని అవమానించినట్లు. కాబట్టి ఎప్పుడూ కూడా దైవాన్ని నమ్ముకొని ఒక పనిని చేసిన మొదలుపెట్టిన తర్వాత వెనకమాల పీకులాట అనేది పెట్టుకోమాకండి. అది మీకు చాలా ఇబ్బందులు తెచ్చిపెట్టే అవకాశం అనేది ఉంటుందన్నమాట. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీరు కష్టపడ్డారు. మీకు కష్టపడ్డప్పుడు దైవం యొక్క తోడు ఎప్పుడూ ఉంటుంది. ఆ దైవం మీ నమ్మకాన్ని ఎప్పుడూ కూడా తీసేయడనమాట. ఖచ్చితంగా మీ పనిలో విజయం చేకూర్చేలాగా దైవం చేస్తాడనమాట. కాస్త ఆలస్యమైనప్పటికీ మీకు మంచి ఫలితం అనేది వస్తుంది. కాబట్టి ఎప్పుడూ కూడా అలా ఆలోచించవద్దు. ఇక మీ జీవితంలోకి ఒక కొత్త వ్యక్తి రాబోతున్నారు అని చెప్పుకున్నాం కదా. ఆ కొత్త వ్యక్తి ఎవరు అని చెప్పి మీరు ఆలోచించవచ్చు. ఆ కొత్త వ్యక్తి మరి ఎవరో కాదండి, మీరు ఎవరినైతే ప్రాణానికి ప్రాణంగా ఒక మనిషిని ప్రేమిస్తూ ఉన్నారో ఆ వ్యక్తితో మీకు వివాహం అనేది జరగబోతుందని చెప్పుకోవచ్చు. వివాహం కాని వారు ఎవరైతే ఉన్నారో వారికి ఇది ఒక శుభవార్తగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత కొంతకాలంగా ఈ రాశి వారు ఒక వ్యక్తిని చాలా మానసికంగా ఇష్టపడుతూ ఉన్నారనమాట. వారితో జీవితాన్ని ఎంతగానో ఊహించుకున్నారు, ఎన్నో కలలు కన్నారు. కాబట్టి వారి కోసం ఏంటంటే వారు ఇక చివరికి వారిని ఎలాగైనా సరే మేము వివాహం చేసుకోవాలని ఒక గట్టి నిర్ణయంలో ఉన్నారు. కాబట్టి వారిని వివాహం చేసుకునేటటువంటి ఆ క్రమంలో ఇంట్లో పెద్దవారికి చెప్పటం, ఏదన్నా చిన్న చిన్న గొడవలు జరగాల్సినవి ఉంటే జరగటం, చివరికి వాళ్ళు సమ్మతించటము, ఇలాంటివన్నీ జరిగి వారు ఏ వ్యక్తినైతే కోరుకున్నారో, ఏ వ్యక్తి కోసమైతే కలలు కన్నారో ఆ వ్యక్తిని వారి జీవితంలోకి ఆహ్వానించబోతున్నారు. కాబట్టి ఈ వృషభ రాశి వారి యొక్క ప్రేమను పొందటం ఒక అదృష్టంగా చెప్పుకోవచ్చండి. వృషభ రాశి వారి యొక్క ప్రేమ చాలా గొప్పగా ఉంటుంది. ఒక అదృష్టం ఉంటేనే వారిని జీవితంలోకి ఆహ్వానించగలుగుతారనమాట. వారు ఎప్పుడూ కూడా పట్టిన చెయ్యిని వదిలిపెట్టే వాళ్ళు కాదు. కాబట్టి ఖచ్చితంగా వారితో వివాహం చేసుకొని సంతోషంగా ఉండే అవకాశాలు అనేవి ఉంటాయి. కానీ పెద్దల నిర్ణయం అనేది తప్పనిసరి. అంతేకాని తొందరపాటు అనేది మీకు తగదనమాట. అలా మీరు ప్రేమించిన వారితో మీ జీవితం అనేది చాలా బాగుంటుంది. వైవాహిక జీవితాన్ని కూడా ఎన్నో కలలతో మొదలు పెడతారు. చిన్న చిన్న సమస్యలు
సమస్యలు వచ్చినప్పటికీ కూడా చివరికి మీరు సంతోషంగా ఉండగలిగే అవకాశం అనేది ఉంటుంది. మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది. అయితే కొంతమంది చెప్పుడు మాటలు అంటే కొంతమంది మనసు విరగదీస్తూ ఉంటారనమాట. కాస్త అలాంటి వాళ్ళను దూరం పెట్టండి. అది స్నేహితుల రూపంలో అవ్వచ్చు, లేదా బంధువుల రూపంలో అవ్వచ్చు, లేదా తెలిసిన వారి రూపంలో అవ్వచ్చు. ఇలా చూసుకుంటూ పోతే కొంతమంది మీ మధ్య తగువులు పెడతారు. మీ బంధువుల తరపులోనే తగువులు పెట్టే అవకాశాలనేవి ఉన్నాయి. మీ పెద్దవారి యొక్క మనసును, మీ తల్లిదండ్రుల యొక్క మనసును కూడా మార్చేస్తారనమాట. కాబట్టి అలాంటి వారితో కాస్త జాగ్రత్తగా ఉండండి. మీ తల్లిదండ్రులకు మీరు అనుకూలంగా ఉండండి. మీరన్ని మంచి చెడులు కూడా ముందుగానే చెప్పుకోండి. మీరు ముందుగా చెప్పుకోవటం వలన ఎంతమంది ఎన్ని చెప్పినా కూడా వారు అవతల వారి మాటల్లోకి వెళ్ళకుండా ఉండే అవకాశాలనేవి ఉంటాయి. కాబట్టి ఏదైనా సరే జరిగినట్లుగా ఉన్నది ఉన్నట్లుగా మీరు చెప్పటం వలన మీకు ఆ సమస్యల సంఖ్య అనేది తగ్గుతుంది. అలాగే అందరినీ కూడా అంటే ఇప్పుడు మీరు వివాహం చేసుకోవాలి అని అనుకున్నప్పుడు ప్రతి ఒక్కరిని కూడా ఆర్భాటంగా పిలుచుకొని చేసుకోవాలి అని అనుకోకుండా ముఖ్యమైనటువంటి వారిని అంటే ఆడపిల్ల తరపు వాళ్ళని, అలాగే మీ బంధువుల్ని, మీ తల్లిదండ్రులని, వాళ్ళ తల్లిదండ్రులని, ఇట్లా ఒక ముఖ్యమైనటువంటి నలుగురిని పిలుచుకొని మీరు వివాహం చేసుకోవటం వలన మీకు ఇంకా సమస్యల సంఖ్య అనేది తగ్గుతుందనమాట. ఎందుకంటే జనం ఏదైనా సరే ఒక విషయం జరిగినప్పుడు ముందు దాన్ని చాలా తప్పుగా ప్రచారం చేస్తూ ఉంటారు. అది కొంచెం సమయం పట్టిన తర్వాత వారికి అది అలవాటుగా మారుతుంది. అనుకూలంగా మార్చుకుంటూ ఉంటారు. కాబట్టి అలా జనానికి ఒక అవకాశం అనేది మీరు ఇవ్వకుండా ఉండటానికి ఇది ఒక మంచి అవకాశంగా చెప్పుకోవచ్చనమాట. ఎందుకంటే మీ కుటుంబ సభ్యులు మీకు సమ్మతించినప్పుడు ఎదుటివారి యొక్క మాటలనేవి మీకు అనవసరం. మీరు జీవితంలో ఒక నీతిగా, ఒక నిజాయితీగా ఉన్నారు. అవన్నీ కూడా మీకు తెలుసు. ప్రతి ఒక్కరికి కూడా ఒప్పించాలి, నిరూపించాల్సినటువంటి అవసరం అనేది లేదనమాట. కాబట్టి ఇలాంటి చిన్న నియమాలు తప్పనిసరిగా ఆచరించండి. అలాగే ఈ వృషభ రాశి వారికి ఏంటంటే కొంచెం కోపం అనేది ఎక్కువగా ఉంటుందండి. మీరు కోపాన్ని, ఆవేశాన్ని అదుపులో ఉంచుకోవాలి. అదుపులో ఉంచుకోలేదంటే మాత్రం మీకు ఇష్టమైన వారు మీకు దూరమయ్యే అవకాశాలనేవి కూడా ఉన్నాయన్నమాట. కాబట్టి అంటే అది భార్యాభర్తల మధ్య గొడవలనేవి చాలా ఎక్కువగా రావచ్చు. తెగేదాకా కూడా వెళ్ళిపోవచ్చనమాట. కాబట్టి కాస్తంత కోపాన్ని, ఆవేశాన్ని అదుపులో ఉంచుకోండి. అలాగే మీకు జీవిత భాగస్వామి ఎవరైతే ఉన్నారో మీరు కూడా ఈ వృషభ రాశి వారిని అర్థం చేసుకోండి. వారి కోపం వెనక చాలా కొండంత ప్రేమ అనేది దాగి ఉంటుంది. ఒక మాట ఏదన్నా గద్దించి చెప్పినా అది మీ మీద ప్రేమతోటి చెబుతూ ఉంటారు. అది మీరు అర్థం చేసుకోండి. ప్రేమ లేని వారి మాటలు తేనెకి అంటే కత్తికి తేనె రాసినట్లుగా తియ్యగా ఉంటాయి. కానీ అది ఎప్పుడూ కూడా మనకది సమస్యనే మిగులుస్తుందనమాట. గాయాన్నే మిగులుస్తుంది. అలా కాకుండా మన మంచి కోరుకునే వాళ్ళు మన మనుషులు ఏంటంటే కొంచెం గద్దించి చెబుతారు. అది తప్పుగా ఎప్పుడు తీసుకోవద్దు. కాబట్టి వృషభ రాశి వారి జీవితంలో ఉన్నవారు ఎవరైనా సరే ఈ రాశి వారిని మీరు అర్థం చేసుకోవటం వలన మీకు చాలా సపోర్టింగ్గా ఉంటారనమాట. కాబట్టి వీరిని ఎక్కువగా బాధ పెట్టాలి, ఎక్కువగా ఇబ్బంది పెట్టాలని చూడొద్దు. వీరిని ఎక్కువగా కోపాలకి, ఆవేశాలకు గురి చేయవద్దు. అలా చేస్తే మాత్రం నష్టపోయేది ఖచ్చితంగా మీరేనమాట. వారు మీతో ఎంత సంతోషంగా, ప్రేమగా అయితే ఉంటున్నారో అలాంటి ప్రేమను మీరు కూడా వారికి అందించడం వలన మీ జీవితం అనేది చాలా సంతోషంగా ఉంటుందన్నమాట. అలాగే మీ రాశి పరంగా మీకు మీ ఇష్ట దైవాన్ని పూజ చేసుకోవటంతో పాటుగా శివారాధన కూడా కొంచెం ఎక్కువగా చేస్తూ ఉండండి. ప్రతి సోమవారం కూడా మీకు దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి బిల్వపత్రాలతో శివుడిని పూజ చేసుకోవటము, ఆ నేతి దీపం, ఆవు నేతితో దీపాన్ని వెలిగించటము, ఇలాంటివి చేయటం వలన మీకు బాగా కలిసి వస్తుంది. శివుడు అభిషేక ప్రియుడు అనమాట. కాబట్టి ఒక చెంబుడు నీటితో అభిషేకం చేయండి. ఇలా చేయటం వలన మీకు శివుడు పొంగిపోయి మీకు కోరిన కోరికలన్నీ కూడా తీరుస్తాడనమాట. అలాగే పెళ్ళైనటువంటి భార్యాభర్తల మధ్య కూడా అన్యోన్యత పెరుగుతుంది. మీరు చేసే ఏ వృత్తి, ఉద్యోగం, వ్యాపారాల్లోనైనా మీకు బాగా కలిసి వస్తుంది. అలాగే సూర్యుడికి కూడా ప్రతిరోజు నమస్కారం చేసుకుంటూ ఉండండి. సూర్యుడు కనిపించేటటువంటి ప్రత్యక్ష దైవం. శివునికి కూడా సూర్యుడు గురువుగా ఉన్నాడు. కాబట్టి మీకు ఇలాంటి నియమాలు అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి. శుక్రగ్రహం యొక్క అనుగ్రహం మీకు ఇంకా బాగా కలిసి రావాలి అనంటే ప్రతి శుక్రవారం కూడా లక్ష్మీదేవి ఆరాధన తప్పకుండా చేయాలి. ఆ తల్లికి తెల్లని పుష్పాలతో పూజ చేయండి. తెల్లని నైవేద్యాన్ని సమర్పించండి. ఇలా చేయటం వలన
మీకు ఆర్థికంగా కూడా బాగా కలిసి రావటానికి అవకాశం అనేది ఉంటుంది. అప్పుల బాధలు ఏదన్నా ఉన్నా కూడా తీర్చుకుంటారు. మీకు అంతా అనుకూలంగా ఉంటుంది. మీరు ఏ వ్యక్తినైతే కోరుకొని ఆ వ్యక్తిని మీ జీవితంలోకి ఆహ్వానించారో వారితో మీ జీవితం అనేది చాలా బాగుంటుంది. వారి వల్ల మీకు బాగా కలిసి వస్తుంది. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. మీరు కలల కన్న జీవితంతో మీరు సంతోషంగా ఉంటారు. మీరు కలలు కన్న వ్యక్తితో మీరు చాలా ఆనందంగా తృప్తి పడే అవకాశం అనేది ఉంటుంది. ఈ 3 రోజులు బాగా బిజీగా ఉంటారు. మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని చూడగలుగుతారు. అనుకోని ఖర్చులు ఎదురైనప్పటికీ కూడా మళ్ళీ వాటిని తిరిగి సంపాదించే అవకాశాలు మీకు ఖచ్చితంగా ఉంటాయి. ఒక రూపాయికి అంటే ఖర్చు చేసిన ప్రతి రూపాయికి కూడా 2 రూపాయలు మళ్ళీ మీరు వెనక్కి తెచ్చుకునే అవకాశాలు అనేవి పుష్కలంగా ఉన్నాయి. మీకు కలిసి వచ్చేటటువంటి సమయము. మీ మనసులో పట్టుదల, దృఢాన్ని, సంకల్పాన్ని, ధైర్యాన్ని ఎక్కడా కూడా వదిలిపెట్టవద్దు. ఏదైనా సరే మీకు మంచిగా ఒక పాజిటివ్గా ఉన్నటువంటి మాటలు వినండి. అలాగే కొంచెం ఎదుటివారు చెప్పేటటువంటి మంచి మాటలు అంటే పూర్తిగా వినకుండా ఉండకుండా బయట వారి మాటలు ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు విని కుటుంబ సభ్యులతో మాత్రం ఖచ్చితంగా ఏకీభవించండి. వారి ఆలోచన విధానాలు మీకు చాలా వరకు ఉపయోగపడతాయి. తొందరపాటు నిర్ణయాలు అనేది ఏ విషయాల్లో కూడా వద్దనమాట. అలాగే మీ సొంత ఆలోచన కూడా మీకు చాలా బాగా తోడ్పడుతుంది. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న నియమాలు అనేవి మీకు బాగా ఉపయోగపడతాయి. ఈ 3 రోజులు బాగుంటుంది. ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసే వాళ్ళకు ఉద్యోగాలు తప్పకుండా వస్తాయి. వివాహం కాని వారికి కూడా తప్పకుండా వివాహ యోగం ఉంది. సంతానం లేని వారికి కూడా సంతానం కలుగుతుంది. రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉంది. పెండింగ్లో ఉన్న డబ్బు చేతికి అందే అవకాశం ఉంది. పెండింగ్లో ఉన్న పనులు కూడా పూర్తవుతాయి. ఈ 3 రోజులైతే మీకు ఇలా ఉందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమంది వృషభ రాశి వ్యక్తులకు చేరే అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీకు తెలిసినటువంటి మిత్రులకు కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. ఇందులో ఉన్నటువంటి సమాచారం మిమ్మల్ని సంతోషపెట్టింది అని చెప్పి మేము అనుకుంటున్నాము. కాబట్టి వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి శివుని మీద మీకు ఉన్నటువంటి భక్తిని మీరు విశ్వసిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తారని కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి. సర్వే జనా సుఖినో భవంతు. అలాగే ఓం నమః శివాయ అనే కామెంటింగ్ చేయండి. అలా చేయటం వలన ఆ శివుని యొక్క అనుగ్రహం మీకు ఎప్పుడూ కూడా ఉంటుంది. మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.